హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రవి స్పోకెన్ ఇంగ్లీష్. మనం టెన్సెస్ స్టార్ట్ చేసాం. ప్రజెంట్ టెన్స్ అయిపోయింది. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో ఉన్నాం. పాస్ట్ టెన్స్లో కూడా మనకు 4 టెన్సెస్ ఉంటాయి. ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టు సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో మనకు టెన్స్ ఉంది అంటే కనుక దాని యూజ్ ఏంటనేది మనకు తెలియాలి. ముందు మనకు టెన్స్ అక్కడ ఉంది అంటే దానికి ఏదో ఒక యూజ్ ఉంటుంది, మనం ఎప్పుడో యూజ్ చేస్తాం అనేది ఉంటుందన్నమాట. సో సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది, దాని స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? వీ యూజ్ సింపుల్ పాస్ట్ టెన్స్ టు ఇండికేట్ ద యాక్షన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ హ్యాపెన్. యాక్షన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ఓవర్ అంటే పాస్ట్లోనే స్టార్ట్ అవుతుంది యాక్షన్, పాస్ట్లోనే అయిపోతుంది. అయిపోయినటువంటి యాక్షన్స్ని చెప్పుకోవడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడతాం. అయితే విత్ డెఫినెట్ టైం అన్నమాట. మనం ఎప్పుడు చెప్తామంటే ఎప్పుడు యూజ్ చేస్తాం సింపుల్ ప్రజెంట్ పాస్ట్ టెన్స్ని, సింపుల్ పాస్ట్ టెన్స్ని యాక్షన్స్ అయిపోయిన యాక్షన్స్ని చెప్పడానికి యూజ్ చేస్తాం. అయితే అది ఎప్పుడు అయిపోయింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. మెయిన్ సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసేది యాక్షన్ అయిపోయింది, అయితే ఎప్పుడు అయిపోయింది యాక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. కొన్నిసార్లు యాక్షన్ చెప్పాం, ఎప్పుడు చెప్పామంటే టైం చెప్పాం, ఎప్పుడు అయిపోయింది అనే టైం చెప్పాం. ఎందుకు చెప్పాం అంటే స్పీకర్కి, అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే వింటున్నారో వాళ్ళిద్దరికి ఆల్రెడీ టైం తెలుసు. ఆ టైం వాళ్ళిద్దరికి తెలిసినప్పుడు వాళ్ళు మళ్ళీ స్పెషల్గా చెప్పక్కర్లేదు. అంటే ఎస్టర్డే ఒక యాక్షన్ జరిగింది అనుకుందాం, ఆ యాక్షన్ గురించి ఇద్దరు మాట్లాడుతున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ టైం దే డోంట్ హ్యావ్ టు మెన్షన్ దట్ ఎస్టర్డే. అలాంటి టైంలో అంటే స్పీకర్కి లిజనర్కి ఇద్దరికి ఆ టైం, ఆ పర్టికులర్ టైం యాక్షన్ ఎప్పుడు జరిగిందో తెలిసి ఉంటే కనుక మళ్ళీ అది మెన్షన్ చేయక్కర్లేదు. అంతే తప్పితే మనకు జనరల్గా యూజ్ చేసేటప్పుడు ఏంటి అంటే కనుక పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఎప్పుడు యూజ్ చేస్తాం పాస్ట్ టెన్స్ని అంటే యాక్షన్ జరిగింది అని చెప్పడానికి. యాక్షన్ పాస్ట్లోనే స్టార్ట్ అవుతుంది, పాస్ట్లోనే అయిపోతుంది విత్ డెఫినెట్ టైం. అంటే ఆ టైం కూడా మనం చెప్పాలి, ఏ టైంకి అయిపోయింది అనేది కూడా మనం చెప్పాలి. అలాంటి టైంలో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్ అనేది స్ట్రక్చర్ అనమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ బెటర్. చూడండి, ఇక్కడ నేను తీసుకున్నాను. హీ కేమ్ టు మై హోమ్ ఎస్టర్డే. ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, ఎస్టర్డే. హీ కేమ్ టు మై హోమ్ ఎస్టర్డే అంటే అతను మా ఇంటికి నిన్న వచ్చాడు, ఎస్టర్డే వచ్చాడు. యాక్షన్ జరిగింది. హీ కేమ్ అనేది ఏంటంటే వర్బ్ టు. కేమ్ కమింగ్ కమ్స్. సో వర్బ్ టు ఏంటి, ఇక్కడ కేమ్ అనేది ఏంటి వర్బ్ టు అవుతుంది. ఇది నా సబ్జెక్ట్. ఇక్కడ రూల్స్ ఏం లేవండి, హీ షీట్కి ఒక రూలు, ఐ యూ దైకి ఒక రూలు, అలాంటిది ఏం లేదు. 7 సబ్జెక్ట్స్కి ఒకటే రూల్. 7 సబ్జెక్ట్స్ కూడా వర్బ్ టూనే వస్తుంది. ఇప్పుడు హీకి వర్బ్ టు కేమ్ వచ్చింది అంటే షీకి కూడా కేమే. హీ కేమ్, షీ కేమ్, ఐ వాడినా ఐ కేమ్, అండ్ దే వాడినా దే కేమ్. అలాగే వర్బ్ టు సేమ్ వాడతాం. సబ్జెక్ట్ సింపుల్ పాస్ట్లో మనం 7 సబ్జెక్ట్స్కి ఒకే రూల్ ఉంటుంది, డిఫరెంట్ రూల్ ఏముండదు. సో హీ కేమ్ టు మై హోమ్ ఎస్టర్డే. నేను ఎస్టర్డేని మెన్షన్ చేస్తున్నాను. ఎస్టర్డే అతను మా ఇంటికి వచ్చాడు అని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ యాక్షన్ జరిగింది. యాక్షన్ ఎప్పుడు జరిగింది, అతను రావడం అనేది ఎస్టర్డే జరిగింది. ఎప్పుడు అయిపోయింది, ఎస్టర్డేనే అయిపోయింది. మనం ఎప్పుడు మాట్లాడుతున్నా, ఈరోజు మాట్లాడుతున్నా. సో యాక్షన్ పాస్ట్లోనే స్టార్ట్ అయింది, పాస్ట్లోనే అయిపోయింది. ఆ యాక్షన్ చెప్పడంతో పాటు నేను చెప్తున్నాను ఎప్పుడు జరిగిందో యాక్షన్ కూడా మెన్షన్ చేస్తున్నాను అనమాట. అలాంటి సందర్భంలో మనం సింపుల్ పాస్ట్ని వాడతాం. హీ కేమ్ టు మై హోమ్ ఎస్టర్డే. హీ అనేది సబ్జెక్టు, కేమ్ టు అనేది వర్బ్ టు, మిగతాదంతా కూడా ఆబ్జెక్ట్ అనమాట. సో ఇంకా ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు ద బ్యాంక్ లాస్ట్ వీక్. ఐ అనేది సబ్జెక్టు, వెంట్ అనేది వర్బ్ టు ద బ్యాంక్ లాస్ట్ వీక్ అనేది ఆబ్జెక్ట్. ఐ నా సబ్జెక్ట్ అండి, వెంట్ అనేది వర్బ్ టు. దీనికి వర్బ్ 1 ఏంటి మరి, గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్ అనేది వర్బ్ ఫార్మ్స్ అవుతాయి. సో ఐ వెంట్ టు ద బ్యాంక్ లాస్ట్ వీక్ నేను బ్యాంక్కి వెళ్ళాను. యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, లాస్ట్ వీకే. అప్పుడే స్టార్ట్ అయింది, అప్పుడే అయిపోయింది. అంటే పాస్ట్లోనే యాక్షన్ స్టార్ట్ అయింది, పాస్ట్లోనే యాక్షన్ అయిపోయింది. అలాంటి సందర్భంలో మనం సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తాం. దాంతోపాటు ఏంటి, మనం ఎప్పుడు జరిగిందో కూడా చెప్తున్నాం, యాక్షన్ ఎప్పుడు జరిగిందో కూడా చెప్తున్నాం. ఐ వెంట్ టు ద బ్యాంక్ లాస్ట్ వీక్. యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయింది, పాస్ట్లో అయిపోయింది విత్ డెఫినెట్ టైం మనం చెప్తున్నాం. అలాంటి సందర్భంలో మనం సింపుల్ పాస్ట్ వాడతాం. దే ఫినిష్డ్ దేర్ వర్క్ 2 days ago. దే అనేది ఏంటంటే ఇక్కడ నా సబ్జెక్టు. ఫినిష్డ్ అనేది ఏంటంటే వర్బ్ టు. ఫినిష్డ్, ఫినిషింగ్, ఫినిషెస్ అనేది వర్బ్ ఫార్మ్స్ అవుతాయి. దేర్ వర్క్ 2 days ago అనేదంతా ఆబ్జెక్ట్ అవుతుంది. దే ఫినిష్డ్ దేర్ వర్క్ 2 days ago అంటే యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, పాస్ట్లోనే స్టార్ట్ అయింది. యాక్షన్ ఎప్పుడు అయిపోయిందండి, పాస్ట్లోనే అయిపోయింది. కానీ మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం, ప్రజెంట్లో ఉండి మాట్లాడుతున్నాం. పాస్ట్లో స్టార్ట్ అయిన యాక్షన్స్ పాస్ట్లో అయిపోతాయి అండ్ విత్ డెఫినెట్ టైం కూడా మనం మెన్షన్ చేస్తాం. యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అవ్వాలి, పాస్ట్లో అయిపోవాలి, విత్ డెఫినెట్ టైం ఉండాలి. ఆ యాక్షన్స్ అన్ని మనం సింపుల్ పాస్ట్లో చెప్తాం. స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూ అనేది ఏంటంటే సబ్జెక్ట్. యూ ఆస్క్డ్ మీ టు కమ్. నువ్వు నన్ను రమ్మన్నావు.
యూ ఆస్క్డ్ మీ టు కమ్, నువ్వు నన్ను రమ్మన్నావు, రమ్మంటున్నావు కాదండి, రమ్మన్నావు. యూ ఆస్క్డ్ మీ టు కమ్, రమ్మని అన్నావు. ఎప్పుడు అన్నావు? పాస్ట్లో. ఏ టైం అనేది చెప్పట్లేదు. ఇక్కడ చూడండి, దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టైం చెప్పలేదు నేను, ఇక్కడ గ్యాప్ ఉంది. నేను ఎందుకు చెప్పట్లేను? యూ ఆస్క్డ్ మీ టు కమ్ అంటే నన్ను రమ్మన్నావు అంటే నువ్వు నన్ను రమ్మన్నావు అంటే నీకు ఆల్రెడీ తెలుసు నన్ను ఎప్పుడు రమ్మన్నావు అనేది. అంటే నాకు తెలుసు నువ్వు ఎప్పుడు నన్ను రమ్మన్నావో, నువ్వు ఆల్రెడీ చెప్పింది నువ్వే కాబట్టి నీకు కూడా తెలుసు నన్ను ఎప్పుడు రమ్మన్నావు. సో మన ఇద్దరికి టైం అనేది తెలుసు. సండే రమ్మన్నావా, మండే రమ్మన్నావా, ఎస్టర్డే రమ్మన్నావా, డే బిఫోర్ ఎస్టర్డే రమ్మన్నావా అనేది మనకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ఎవరికి? స్పీకర్కి, లిజనర్కి. యూ ఆస్క్డ్ మీ టు కమ్, నువ్వు నన్ను రమ్మన్నావు అంటే ఇద్దరికి క్లారిటీ ఉంది ఎప్పుడు అనేది. సో అలాంటి సందర్భంలో కూడా మనం ఈ సింపుల్ పాస్ట్ అనేది వాడతాం. అలాంటి సందర్భం మీన్స్ మనం చెప్పట్లేదు యూ ఆస్క్డ్ మీ టు కమ్ ఆన్ సండే అంటే నువ్వు సండే రమ్మన్నావు అని చెప్పట్లేదు. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు సండే రమ్మన్నావు అని చెప్పేసి. అలాగే నాతో ఎవరైతే చెప్పారో ఆ స్పీకర్కి కూడా, నాతో చెప్పిన పర్సన్కి కూడా నన్ను ఎప్పుడు రమ్మన్నాడో తెలుసు. వీ బోత్ నో ద డీటెయిల్స్ అనమాట, మాకు డీటెయిల్స్ తెలుసు. సో అందుకే ఇక్కడ మనం బ్లాంక్ వదిలేయచ్చు, చెప్పక్కర్లేదు. ఎందుకంటే మా ఇద్దరికి తెలుసు కదా. యూ ఆస్క్డ్ మీ టు కమ్, నువ్వు నన్ను రమ్మన్నావు అంటే నువ్వు రమ్మన్నది నువ్వే కాబట్టి ఎప్పుడు అనేది తెలుసు, నీకు తెలుసు అండ్ నాకు కూడా తెలుసు నన్ను రమ్మన్నావు కాబట్టి. సో అలాంటి టైంలో మనం పర్టికులర్గా మెన్షన్ చేయక్కర్లేదు. యూ ఆస్క్డ్ మీ టు కమ్, యూ అనేది సబ్జెక్టు, ఆస్క్డ్ అనేది వర్బ్ టు, ఆస్క్డ్ ఆస్కింగ్, ఆస్క్స్, మీ టు కమ్ అనేదంతా కూడా మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ హీ కంప్లీటెడ్ హిస్ డిగ్రీ ఇన్ 2010. చూడండి ఇక్కడ డెఫినెట్ టైం చెప్తున్నాం మనం. హీ కంప్లీటెడ్ హిస్ డిగ్రీ ఇన్ 2010. సో హీ అనేది సబ్జెక్టు, కంప్లీటెడ్ అనేది వర్బ్ టు అవుతుంది, హిస్ డిగ్రీ ఇన్ 2010 అనేది మొత్తం కూడా మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్కి యాక్షన్స్ విచ్ ఆర్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ విత్ డెఫినెట్ టైం, అలాంటి వాటికి మనం సింపుల్ పాస్ట్ అనేది యూజ్ చేస్తాం. సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలంటే ఏముండాలండి రూల్? యాక్షన్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ వీఆర్ డిస్కసింగ్ ఇట్ నౌ విత్ డెఫినెట్ టైం చెప్పాలండి. యాక్షన్ ఎప్పుడైతే పాస్ట్లో స్టార్ట్ అయింది, పాస్ట్లో అయిపోయింది, అది డెఫినెట్ టైం మనకు తెలుసు. అలాంటి సందర్భంలో మనం సింపుల్ పాస్ట్ అనేది వాడతాము. సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్ అండి. నేను ఎంతసేపు మాట్లాడిందంటే ఏంటంటే హీ కేమ్ టు మై హోమ్, ఐ వెంట్ టు ద బ్యాంక్, దే ఫినిష్ దేర్ వర్క్, ఇదంతా ఏంటంటే పాజిటివ్ స్టేట్మెంట్స్. మరి నెగిటివ్ ఉండవా? నెగిటివ్ కూడా ఉంటాయి. మనం ఇందులోనే ఈ స్టేట్మెంట్స్ నుంచే మనం నెగిటివ్ తయారు చేసుకోవచ్చు. హీ కేమ్ టు మై హోమ్ అంటే మనకు నెగిటివ్ ఏమవుతుంది? దీనికి నెగిటివ్ స్టేట్మెంట్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. హీ కేమ్ టు మై హోమ్ అంటే మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి రాలేదంటే ఏం చెప్పాలి? హీ డిడ్ నాట్ కమ్ టు మై హోమ్. డిడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఇది ఒక డౌట్ ఉంటుంది కదా, అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూద్దాం. సింపుల్ పాస్ట్లో పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎలా తయారు చేయాలనేది చూసాం. ఎలా చేస్తాం? యూజింగ్ ద స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ యూజ్ చేస్తూ స్టేట్మెంట్స్ ఎలా తయారు చేయాలి అనేది చూసాం సింపుల్ పాస్ట్లో. మరి క్వశ్చన్స్ ఎలా అడుగుతాం? అవుట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ హౌ వీ మేక్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాం సింపుల్ పాస్ట్లో అనేది కూడా చూద్దాం. చూడండి, కేమ్ మనది ఏంటంటే కేమ్, వెంట్, ఆస్క్డ్, ఇవన్నీ ఏంటి? వర్బ్ టు అన్నమాట. మనం సింపుల్ పాస్ట్లో యూజ్ చేసేది వర్బ్ టునే కదా. కేమ్, వెంట్, ఆస్క్డ్. కేమ్కు వర్బ్ వన్ ఏంటంటే కమ్, వెంట్కు వర్బ్ వన్ ఏంటంటే గో, ఆస్క్డ్కు వర్బ్ టు వర్బ్ వన్ ఏంటంటే ఆస్క్. సో ఇవన్నీ నేను వర్బ్ టూలు రాశాను. వర్బ్ టూ నుంచి మనం ఇప్పుడు క్వశ్చన్స్ అడగాలి. సింపుల్ పాస్ట్లో క్వశ్చన్స్ అడగాలంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట. ఒకసారి చూద్దాం ఫార్ములా ఏంటి. కేమ్ అంటే ఏంది? వర్బ్ టూ. వర్బ్ టూని మనం ఇలా నేను డివైడ్ చేశాను. డిడ్ ప్లస్ కమ్. డిడ్ అనేది యాక్చువల్గా వర్బ్ టూ. డూ, డిడ్, డన్ కదా. నేను ఏం చేస్తున్నాను అంటే కేమ్ని డిడ్ ప్లస్ వర్బ్ వన్, డిడ్ ప్లస్ మనకు వర్బ్ టూ ఏంటంటే ఫార్ములా వర్బ్ టూ ఈక్వల్స్ టు డిడ్ ప్లస్ వర్బ్ వన్. ఇది ఫార్ములా అండి. ఇది ఫార్ములాని మీరు గుర్తుంచుకోండి. మనం సింపుల్ పాస్ట్లో క్వశ్చన్ అడగాలంటే కనుక ఈ ఫార్ములా ఫాలో అవుతాం. వర్బ్ టూ ఉంటుంది మనకి సింపుల్ పాస్ట్లో ఏంటి? స్టేట్మెంట్స్లో వర్బ్ టూ ఉంటుంది. ఆ వర్బ్ టూ నుంచి మనం క్వశ్చన్ అడగాలి. సో వర్బ్ టూ ఈక్వల్స్ టు డిడ్ ప్లస్ వర్బ్ వన్ అవుతుంది. ఇలా డివైడ్ చేసినప్పుడు ఏంటంటే మనం క్వశ్చన్స్ అడగడానికి మనకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను డిడ్ ఎందుకు రాశాను? మనం క్వశ్చన్ అడగాలంటే ఇంగ్లీష్లో మనకి హెల్పింగ్ వర్బ్ కంపల్సరీ కావాలి. హెల్పింగ్ వర్బ్ ఏంటి? డిడ్, డూ, డిడ్, ఇవన్నీ కూడా డస్, ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ అండి. సో నేను ఇక్కడ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కనుక నాకు హెల్పింగ్ వర్బ్ కావాలి. హెల్పింగ్ వర్బ్ ఎందుకు కావాలి? నాకు క్వశ్చన్ అడగడానికి. టు ఫార్మ్ ద క్వశ్చన్ ఐ నీడ్ ఏ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ అవసరం అనమాట. కేమ్ ఈక్వల్స్ టు డిడ్ ప్లస్ కమ్ అవుతుంది. డిడ్ ఎందుకు రాశాను? ఇదే వర్బ్ టూ అండి. వర్బ్ టూ ఈక్వల్స్ టు డిడ్ ప్లస్ వర్బ్ వన్. వర్బ్ టూ ఈక్వల్స్ టు డిడ్ ప్లస్ వర్బ్ వన్. వర్బ్ టూ ఈక్వల్స్ టు డిడ్ ప్లస్ వర్బ్ వన్. కేమ్ ఈక్వల్స్ టు డిడ్ ప్లస్ కేమ్కి వర్బ్ వన్ ఏంటి? కమ్. వెంట్ ఈక్వల్స్ టు డిడ్ ప్లస్ వర్బ్ వన్, వెంట్కి వర్బ్ వన్ ఏంటి? గో. ఆస్క్డ్ ఈక్వల్స్ టు డిడ్ ప్లస్ ఆస్క్. ఈ ఆస్క్ ఎందుకు రాశాను? ఆస్క్డ్కి వర్బ్ టు ఆస్క్ కాబట్టి నేను రాశాను అనమాట.
సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్స్ నుంచి మనం కొన్ని స్టేట్మెంట్స్ తీసుకుందాం. స్టేట్మెంట్స్ నుంచి మనం క్వశ్చన్స్ ఎలా అడుగుతాం సింపుల్ పాస్ట్లో. షీ కంప్లీటెడ్ హర్ వర్క్ ఎస్టర్డే. ఇది మనకు సింపుల్ పాస్ట్. షీ అనేది ఏంటంటే సబ్జెక్టు, కంప్లీటెడ్ అనేది వర్బ్ టు అవుతుంది, హర్ వర్క్ ఎస్టర్డే అనేది మొత్తం కూడా మనకి ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది స్టేట్మెంట్, సింపుల్ పాస్ట్ స్టేట్మెంట్. దీని నుంచి నేను క్వశ్చన్ అడగాలి. క్వశ్చన్ అడగాలంటే మీకు ఆల్రెడీ నేను ఫార్ములా చెప్పాను. ఒక క్వశ్చన్ అడగాలంటే కనుక మనకి ఇంగ్లీష్లో ఏముండాలంటే ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంగ్లీష్లో మనం క్వశ్చన్ అడగాలంటే హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేస్తూ ఈ స్ట్రక్చర్ అనేది మనం ఫాలో అవుతాం. ఏ క్వశ్చన్ అయినా హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్ వర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. సో దీనికి కూడా ఇదే ఫాలో అవుతాం మనం. సో షీ కంప్లీటెడ్ హర్ వర్క్ ఎస్టర్డే. మనకి హెల్పింగ్ వర్బ్ కావాలి కదా, మరి క్వశ్చన్ అడగడానికి హెల్పింగ్ వర్బ్ కావాలి. సో నేను ఏం చెప్పాను, కంప్లీటెడ్ అనేది వర్బ్ టూ. వర్బ్ టూని ఎలా రాయొచ్చు మనం, డిడ్ ప్లస్ వర్బ్ వన్. ఇందులో ఏముంటుందండి, డిడ్ ప్లస్ కంప్లీటెడ్కి వర్బ్ వన్ ఏంటి, కంప్లీట్ అని రాయొచ్చు మనం. సో ఫస్ట్ మనం క్వశ్చన్ అడగాలంటే ఏముండాలి, ఇందులోంచి మనకు షీ కంప్లీట్ అవర్ వర్క్ ఎస్టర్డే అంటే ఎస్టర్డే ఆమె వర్క్ కంప్లీట్ అయిందని అర్థం. దాన్ని క్వశ్చన్ అడగాలి అంటే ఆమె ఎస్టర్డే వర్క్ ఆమెది కంప్లీట్ అయిందా అని. నేను ఏం వర్క్ రాస్తున్నాను, డిడ్ ముందు రాస్తున్నాను, ఎందుకంటే హెల్పింగ్ వర్క్ కూడా ముందు ఉండాలి. ఫస్ట్ డిడ్, తర్వాత ఏం ఉండాలి, సబ్జెక్ట్. నా సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, షీ, డిడ్ షీ. తర్వాత ఏంటి, మెయిన్ వర్బ్ అనేది ఇక్కడ కంప్లీటెడ్లో ఏంటి, మనం డిడ్ తీసుకున్నాను, ఇంకేం మిగులుతుంది, కంప్లీట్ మిగులుతుంది. డిడ్ షీ కంప్లీట్, రిమైనింగ్ అంతా ఆబ్జెక్ట్, హర్ వర్క్ ఎస్టర్డే. ఇదంతా యాస్టీస్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా తీసుకుంటాను నేను, ఇది సబ్జెక్టు, ఇది వర్బ్ టు, ఇక్కడ ఇదంతా ఆబ్జెక్ట్ అవుతుంది. సో వెంట్ అంటే మనకు అందులో ఏముంటుంది, హెల్పింగ్ వెర్బ్ డిడ్ ప్లస్ గో ఉంటుంది. డిడ్ ప్లస్ గో ఉంటుంది. వెంటలో డిడ్ ప్లస్ గో ఉంటుంది అనమాట హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ ఉంది ఏంటంటే డిడ్. సో నాకు హెల్పింగ్ వెర్బ్ కావాలి. ఫస్ట్ డిడ్, తర్వాత సబ్జెక్ట్ ఏంటి ఐ, డిడ్ ఐ, తర్వాత మెయిన్ వర్బ్ ఏంటి ఇక్కడ వెంటులోంచి నేను ఆల్రెడీ డిడ్ తీసుకున్నాను, ఏం మిగులుతుంది, గో మిగులుతుంది. డిడ్ ఐ గో టు విలేజ్ లాస్ట్ వీక్. ఇదంతా రిమైనింగ్ అంతా యాజిటీస్గా ఉంటుంది. సో దే వాంటెడ్ సమ్ ఫ్రూట్స్, వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ కావాలన్నారు. దే అనేది ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్, వాంటెడ్ అనేది వర్బ్ టు, సమ్ ఫ్రూట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ నేను డెఫినెట్ టైం మెన్షన్ చేయలేదు. ఎందుకు అంటే స్పీకర్కి లిజనర్కి పర్టికులర్ టైం తెలిసిన సందర్భంలో మనం పర్టికులర్గా మెన్షన్ చేయక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరికి తెలుసు, మాట్లాడుకునే వాళ్ళిద్దరికి అలాంటి టైంలో మెన్షన్ చేయక్కర్లేదు. సో దే వాంటెడ్ సమ్ ఫ్రూట్స్. ఇక్కడ నాకు ఏంటి, హెల్పింగ్ వెర్బ్ కావాలి. వాంటెడ్ అంటే ఏంటంటే డిడ్ ప్లస్ వాంట్, డిడ్ ప్లస్ వాంట్ అయితేనే వాంటెడ్ అవుతుంది. సో నేను రాస్తాను, ఫస్ట్ నాకు ఏముండాలి, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ కావాలి, డిడ్. హెల్పింగ్ వెర్బ్, ఇందులో ఉన్న హెల్పింగ్ వెర్బ్ డిడ్ తర్వాత ఏం రాయాలి, హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, దే. తర్వాత ఏంటి, మెయిన్ వర్బ్ ఉండాలి. వాంటెడ్లో నేను ఆల్రెడీ డిడ్ తీసుకున్నాను, ఇంకేం మిగులుతుంది, వాంట్ మిగులుతుంది. డిడ్ దే వాంట్ సమ్ ఫ్రూట్స్. ఇది యాస్టేజ్గా ఉంటుంది. మన సింపుల్ పాస్ట్లో క్వశ్చన్ అడగాలంటే కనుక ఫస్ట్ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఆ డిడ్ని ఎక్కడి నుంచి తీసుకుంటాం, మెయిన్ వర్బ్ని మనం డివైడ్ చేస్తాం. మెయిన్ వర్బ్ ఏంటి, మెయిన్ వర్బ్ అనేది వర్బ్ టూ ఫామ్లో ఉంటుంది. వర్బ్ టూ ఫామ్ను మనం డిడ్ ప్లస్ వర్బ్ వన్గా రాస్తాం. ఆ వర్బ్ టూ ఏదైనా సరే డిడ్ ప్లస్ దానికి వర్బ్ వన్ ఏది ఉంటే అది రాస్తాం అనమాట. సో మనకి ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ఉంది, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. మనం డివైడ్ చేసాం కాబట్టి, డిడ్ ప్లస్ వర్బ్ వన్గా రాసాం కాబట్టి హెల్పింగ్ వర్బ్ అనేది మనకు ఉంటుంది. సో మనం క్వశ్చన్స్ ఈజీగా అడగవచ్చు. డిడ్ ప్లస్ రాసి అంటే మనకు డిడ్ అనే ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి డిడ్ ఈ ఫార్ములా ఫాలో అవుతాం. ఇంగ్లీష్లో క్వశ్చన్ అయినా అడగాలంటే మనం హెల్పింగ్ వర్బ్ స్టార్టింగ్లో యూజ్ చేసి వాడతాం. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఈ ఫార్ములా అనేది అన్ని క్వశ్చన్స్కి అప్లై అవుతుందండి. సో డిడ్ దే వాంట్ సమ్ ఫ్రూట్స్ అనేది క్వశ్చన్ అవుతుంది. మన సింపుల్ పాస్ట్లో క్వశ్చన్ అడగాలంటే డిడ్తో స్టార్ట్ చేస్తాం. డిడ్తో స్టార్ట్ అయిందంటే అది సింపుల్ పాస్ట్ క్వశ్చన్ అని అర్థం చేసుకో. సింపుల్ పాస్ట్లో స్టేట్మెంట్స్ ఎలా తయారు చేస్తాం, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు చూసాం. ఇప్పుడు ఏంటి, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎలా తయారు చేస్తాం అనేది చూద్దాం. ఐ వర్క్డ్ ఇన్ ద ఆఫీస్. ఇదేంటంటే పాజిటివ్ స్టేట్మెంట్. ఈ పాజిటివ్ స్టేట్మెంట్ నుంచి నేను నెగిటివ్ స్టేట్మెంట్ తయారు చేయాలి. సో ఐ వర్క్డ్ ఇన్ ద ఆఫీస్, దీని నుంచి నేను నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా తయారు చేస్తాను చూద్దాం. నేను వర్క్ చేశాను అని దీని మీనింగ్. ఐ వర్క్డ్ ఇన్ ద ఆఫీస్లో వర్క్ చేశాను. నేను వర్క్ చేయలేదు అని చెప్పాలి. వర్క్డ్ నేను ఏం చెప్పాను, వర్క్డ్ అంటే డిడ్ ప్లస్ వర్క్ అని చెప్పాగా, డిడ్ ప్లస్ వర్క్. నేను ఏం చేస్తున్నాను,
ఐ వర్క్డ్ ఇన్ ద ఆఫీస్. ఐ డిడెంట్ వర్క్ ఇన్ ద ఆఫీస్. చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ రాస్తున్నాను, తర్వాత డిడ్. యాక్చువల్గా డిడ్ ప్లస్ వర్క్ ఉంది ఆల్రెడీ. డిడ్ వర్క్డ్ అంటే ఏంది? డిడ్ ప్లస్ వర్క్. నేను నెగిటివ్ స్టేట్మెంట్ తయారు చేయాలి. అప్పుడు నేను డిడ్ ప్లేస్ ఏం వాడతాను? డిడ్ అంటూ వాడతాను. అంతే. చేయాల్సింది ఏంటంటే మీరు వర్బ్ని ఈ ఫామ్లోకి ఇమాజిన్ చేసుకోవాలి బ్రెయిన్లో. వర్క్డ్ అంటే డిడ్ ప్లస్ వర్క్, కేమ్ అంటే డిడ్ ప్లస్ కమ్, కంప్లీట్ అంటే డిడ్ ప్లస్ కంప్లీట్, అదనమాట. సో ఐ వర్క్డ్ ఇన్ ద ఆఫీస్, ఐ డిడెంట్ వర్క్ ఇన్ ద ఆఫీస్. ఇంకోటి చూద్దాం. షీ కేమ్ టు ముంబై లాస్ట్ మంత్. ఇక్కడ ఏంటి? షీ అనేది నా సబ్జెక్టు. షీ అలాగే రాస్తున్నాను. కేమ్ అంటే ఏంటంటే డిడ్ ప్లస్ కమ్, డిడ్ ప్లస్ కమ్ అవుతుంది. సో నేను ఇది ఇలాగే రాయొచ్చు. మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ తయారు చేసేటప్పుడు డిడ్ ప్లస్ కమ్ రాస్తాం. బట్ నెగిటివ్ అంటే ఏంటి? డిడెంట్ రాయాలి కదా. నేను అది రాస్తున్నాను. ఈ ఫామ్ కాకుండా నేను ఈ ఫామ్ తీసుకుంటున్నాను. షీ డిడెంట్ కమ్ టు ముంబై లాస్ట్ మంత్, యాస్టీస్గా ఉంటుంది. సో వీ రిక్వెస్టెడ్ ద ఆఫీసర్, వీ రిక్వెస్టెడ్ ద ఆఫీసర్. రిక్వెస్టెడ్ అంటే ఏంటండి? డిడ్ ప్లస్ రిక్వెస్ట్. సో వీని అలాగే రాస్తున్నాను, డిడ్ ప్లస్ రిక్వెస్ట్ అనమాట. వీ డిడెంట్ రిక్వెస్ట్ ద ఆఫీసర్, వీ డిడెంట్ రిక్వెస్ట్ ద ఆఫీసర్. సో నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇలా తయారు చేస్తాను అనమాట. నెగిటివ్ స్టేట్మెంట్స్ తయారు చేసేటప్పుడు మీరు ఏం పెద్ద కంగారు పడక్కర్లేదు. ఈ వర్బ్ టూని ఏదనేది ఐడెంటిఫై చేయండి. వర్బ్ టూని ఏం చేయండి? వర్బ్ డిడ్ ప్లస్ వర్బ్ వన్గా రాసుకోండి. డిడ్ ప్లస్ వర్బ్ వన్ రాశారు. ఈ డిడ్ ఉంది కదా, మీరు ఈ స్ట్రక్చర్ నుంచే ఈ స్ట్రక్చర్ ఫామ్ చేశారు. మీరు ఇది రాయండి, ఈ డిడ్ ప్లేస్లో డిడెంట్ రాయండి. సో ఇట్ విల్ బికమ్ నెగిటివ్ స్టేట్మెంట్. సో షీ కేమ్ టు ముంబై. చూడండి, కేమ్ నేను డిడ్ ప్లస్ కమ్ రాశాను. డిడ్ ప్లేస్ ఏం రాశాను? డిడెంట్ రాశాను. ఈ స్ట్రక్చర్కి బదులుగా నేను ఈ స్ట్రక్చర్ నుంచే ఈ స్ట్రక్చర్ రాశాను. ఇది నేను యాజ్ ఇట్గా రాసుకొని డిడ్ ప్లేస్లో డిడెంట్ రాశాను. ఎందుకు? నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి. సో వీ రిక్వెస్టెడ్ ద ఆఫీసర్. రిక్వెస్టెడ్ నేను రాశాను, నేను డిడ్ ప్లస్ రిక్వెస్ట్. డిడ్ అనేది పాజిటివ్ కాబట్టి నేను నెగిటివ్ స్టేట్మెంట్ తయారు చేయాలి. సో డిడెంట్ రాశాను. వీ డిడెంట్ రిక్వెస్ట్ ద ఆఫీసర్. సో పాజిటివ్ స్టేట్మెంట్స్ తయారు చేసాం, నెగిటివ్ స్టేట్మెంట్స్ తయారు చేసాం, క్వశ్చన్స్ కూడా అడిగాము. ఇక్కడ మీరు మెయిన్ సింపుల్ పాస్ట్ అనగానే ఏంటి అంటే కనుక స్ట్రక్చర్తో పాటు డిడ్ ప్లస్ వర్బ్ వన్ అనేది గుర్తుంచుకోండి. వర్బ్ టూ ఎక్కువగా వాడతాం. వర్బ్ టూ ఎక్కువ కాదు, వర్బ్ టూనే వాడతాం మనం. వర్బ్ టూ నుంచి మనం డిడ్ అనేది ఎలా రాసుకుంటాం? వర్బ్ టూ ఈక్వల్స్ డిడ్ ప్లస్ వర్బ్ వన్గా రాసుకుంటాం. అందులోంచే క్వశ్చన్స్ అడుగుతాం, అందులోంచే మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ తయారు చేస్తాం అనేది ఒకటి గుర్తుంచుకోండి. చాలామంది సింపుల్ పాస్ట్ టెన్స్ వాడడంలో చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డిడ్ షీ కమ్ అని అడగాలంటే ఆమె వచ్చిందా అని. చాలామంది ఏం చేస్తారంటే డిడ్ షీ కేమ్, ఎందుకంటే వాళ్ళు పాస్ట్ టెన్స్ వాడుతున్నాం అనేది బ్రెయిన్లో ఉంటుంది. డిడ్ షీ కేమ్ అని డిడ్ వాడాము, డిడ్ అనేది వర్బ్ టూ అవుతుంది, కేమ్ అనేది కూడా వర్బ్ టూ అవుతుంది. మనం ఒక సెంటెన్స్లో వర్బ్ టూ టైమ్స్ వాడొద్దు కదా. సో డిడ్ షీ కమ్ అనాలి, డిడ్ హీ కమ్ అనాలి, డిడ్ యూ కంప్లీట్ అనాలి. అని కంప్లీట్ చేసామని డిడ్ యూ కంప్లీటెడ్ అనొద్దు. సో చాలామంది చేసే మిస్టేక్స్ ఇది. చాలా ఇంగ్లీష్ రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు కూడా డిడ్ షీ కేమ్, డిడ్ యూ కంప్లీట్ అని వాడుతుంటారు. వర్బ్ టూని 2 టైమ్స్ వాడొద్దు. వర్బ్ టూ ఆల్రెడీ మనం డిడ్ అనేది వర్బ్ టూ ముందుకు తీసుకొచ్చేసాం. నెక్స్ట్ వర్బ్ వన్ మాత్రమే మిగులుతుంది. డిడ్ యూ డూ ఇట్ అని వాడాలి. డిడ్ వాడాను కాబట్టి నేను డూ అనేది వాడుతున్నాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.